ఇప్పుడు మన ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము. ఇంతకుముందు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బాబ్రీ మసీదు తీర్పును, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం అంతర్పాతానికి ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. వస్తే మన మాట్లాడికి మేము ఉంటాము. కానీ ఈ రోజే ఈ విధంగా ఈ బీజేపీతో కలిసిన ఈ టీడీపీనే బలవంతంగా ఈ వక్ఫ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అధ్యక్షులు గౌరవనీయులు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడానికి అని थोड़ा पीछे बैनर ఈ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేసాం ఇది చేసామని కళ్ళ కబుర్లు చెప్తే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరియు అందరికీ ఒక హోప్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి, ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక నిమిషం నియంతృత్వం ఉంది, కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరికీ చేయాలనే సంకేతం ఈ రోజు బీజేపీ దేశంలో తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క లౌకికవాది, ప్రతి ఒక్క భారతీయులు కలిసిపోవాలి. దేశవ్యాప్తంగా దాదాపుగా 700 నగరాలలో మనము ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాము. అదేవిధంగా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి ప్రతి చోట, ప్రతి నగరంలో పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తే ఈ బీజేపీ